Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is: it is impossible for God to lie. It is impossible for God to lie. The text is Letter to the Hebrews, chapter 6, verse 18. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని, ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచమని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు ధ్యానం చేసినప్పుడు దాని చక్కగా వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత దేవుడు ఆ వాగ్దానం స్థిరపరచడానికి అబ్రహాముతో ప్రమాణం చేశాడు. చాలా శ్రేష్టమైనది. ఇక్కడ గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో అబద్ధమాడజాలని 2 సంగతులు బట్టి, వాట్ ఆర్ ద 2 things? ఆ 2 సంగతులు ఏంటి అని మనం గమనించినప్పుడు, a promise and an oath, వాగ్దానము, ప్రమాణము. ఇక్కడ 13వ వచనంలో గమనించండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవానితో ప్రమాణం చేయలేకపోయింది కనుక తనతో ప్రమాణం చేసి నిశ్చయముగా నేను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను విస్తరింపజేతును అని చెప్పాను. గమనించినప్పుడు దేవుడు తన అబ్రహాముతో చేసిన వాగ్దానమును స్థిరపరచడానికి ఆయన అబ్రహాముతో ప్రమాణం చేశాడు. 16వ వచనం, మనుషులు తమ కంటే గొప్పవారితోడని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదాంశం పరిష్కారము చేయనది ప్రమాణమే. తనకంటే గొప్పవాడు లేడు. God is the supreme. Is supreme being. కాబట్టి దేవుడు అబ్రహాము వాగ్దానం స్థిరపరచడానికి ప్రమాణం చేశాడు. ఎప్పుడు ఈ ప్రమాణం చేశాడు? దేవుడు అబ్రహాముతో ఎప్పుడు ఈ ప్రమాణం చేశాడు? లేఖన భాగంగా పరిశీలించినట్టయితే ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడిన నాతోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుడు ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుని అర్పించిన వెనుకాడక ఇస్సాకును బలిగా అర్పించిన సంసిద్ధమవుతున్న సమయంలో దేవుడు వారించాడు, ఆపాడు. ఆ సందర్భంలో ఆయన దేవునికి భయపడేవాడని గ్రహించి, దేవుని ప్రేమించేవాడని గ్రహించిన దేవుడు ఈ సన్నివేశం తర్వాత ఇస్సాకు బలి అర్పించడానికి అబ్రహాము సంసిద్ధపడిన తర్వాత దేవుడు తను వారించాడు. కాబట్టి ఈ సందర్భంలో దేవదేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. God's immutability that offer hope. That hope is called an anchor of the soul, firm and secure. ఆనాడు యూదీయులు నిరీక్షణ స్థితిలో ఉన్నప్పుడు
శ్రమలో ఉన్నప్పుడు వారు దేవుడు వారికి ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బయలుపరిచాడు. God is not human that he should lie, not a human being that he should change his mind. సంఖ్యాకాండం 23:19. దేవుడు మానవుడు కాదు, అబద్ధం ఆడనేరని అనే విషయం అన్నాడు. కాబట్టి ఇట్ షోస్ గాడ్స్ ఇమ్యూటబిలిటీ. దేవుడు చెల్లించని వాడు అనగా ఆయన ప్రమాణం చేసే వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన. హి కెనాట్ చేంజ్ హిస్ మైండ్. As he speak, then not act. Does he speak and then not act? Does he promise and not fulfill? Does not change like shifting shadows. Because it is impossible for God to lie. Who can have confidence in his promises? దేవుడు అబద్ధమాడనేడు దేవుడు కాబట్టి we have a hope and confidence in God. ఎందుకనగా ఆయన తన మనసు మార్చుకున్న దేవుడు కాదు. అన్చేంజింగ్ గాడ్, డజంట్ చేంజ్ హిస్ మైండ్. కాబట్టి దేవుడు అబ్రహాముతో వాగ్దానం ఇచ్చి దాన్ని స్థిరపరిచిన ప్రమాణం చేశారు. కాబట్టి యూ కెన్ ట్రస్ట్ గాడ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఆల్ హిస్ ప్రామిసెస్ కన్సర్నింగ్ యూ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. అయినా మీరు అబద్ధం ఆడ నేను దేవుడు కాబట్టి మీకు స్తోత్రాలు. దావీదు అబద్ధం ఆడ శ్రమించారు, తను మీకు స్తోత్రాలు. మీతో ప్రమాణం చేస్తారు ప్రభువా. కాబట్టి మాకు నిరీక్షణ ఉన్నది తండ్రి. మీ యందు నమ్మిక ఉంచి ప్రభు నిరీక్షించి వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి కృపని ఇవ్వగలం. మీ స్తోత్ర వాక్యం వింటే ప్రతి బిడ్డను తండ్రి దర్శించి వాళ్ళు స్థిరపరచబడిగా విజ్ఞాపం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.